ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రభుత్వ భూములలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యం. అల్లంపూర్ శాసనసభ్యులు విఎం అబ్రహం. లపై కన్నెర్ర చేసిన అధికారులు, గ్రామాలలో ప్రత్యేక తనిఖీలు. ప్రభుత్వ భూములను ఆక్రమించాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా అవి పేదలకే చెందేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎవరు పేరు చెప్పి కబ్జాకు ప్రయత్నించినా అధికారులు వదలకుండా ప్రభుత్వ భూములను కాపాడాలని ఆదేశించారు. అన్న కొద్దిగా సీసీ రోడ్లు అన్నీ కూడా ఈరోజు ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. దాదాపు 8 ప్రాంతాల్లో పర్యటించినాం. 8 ప్రాంతాల్లో కూడా చాలామంది మహిళలు వచ్చిన సందర్భంలో వాళ్ళందరూ కూడా నీళ్ళ విషయం, రోజు నీళ్ళు వస్తున్నాయి, మాకు చాలా సంతోషం అని చెప్పడం ఉంది. కొంతమంది రోజు నీళ్ళు వృధా చేస్తున్నారు, సార్ మీరు పత్రికాముఖంగా కొంచెం చెప్తే బాగుంటుంది, నీళ్ళన్నీ కూడా నల్లలకు ట్యాప్ పెట్టకుండా వదిలిపెడతా ఉన్నారు. మరి మనం ఎంతో కష్టపడి కృష్ణానది నీళ్ళవి, కృష్ణమ్మ నీళ్ళు మహబూబ్నగర్ తీసుకొచ్చి మనం నీళ్ళు ఇస్తుంటే వృధా కావడం బాధ కలుగుతూ ఉంది. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా ఒక్క బొట్టు కూడా వృధా చేయొద్దు. ఎక్కడెక్కడ ఇక్కడ ఉన్నటువంటి గుడి దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి దాన్ని ఎంతోమంది ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. మరి ఆ రోజు కూడా నేను మాట ఇచ్చిన, ఎవరు ఆక్రమించుకున్నా ప్రభుత్వ భూమి మళ్ళీ వృధా అయిపోతుంది, దయచేసి దాన్ని జోలుకోవద్దని చెప్పినాం. ఈరోజు దాదాపు 2-3 కోట్ల విలువైన భూమిని మరి దేవాలయ కమిటీకి అప్పచెప్పి ఇవాళ ఆ రోజు ఇమ్మీడియట్గా కాంపౌండ్ కావాలని వెంకటేష్ గౌడ్ గారు చెప్పని ఇమ్మీడియట్గా కాంపౌండ్ కూడా కట్టించినాం. మరి భవిష్యత్తులో చేస్తాం. మహబూబ్ నగర్లో ఎక్కడ ప్రభుత్వ స్థలాలున్నా అవి పేద ప్రజలకు చెందాలి తప్ప ఎవరే కానీ దళారులు అమ్మినా, మోసపోయి ఎవరైనా కొనుక్కున్నా, మరి కొనుక్కున్న తర్వాత కూలగొడితే ఇచ్చిన డబ్బులకు లాస్ అవుతుంది, కట్టుకున్న కన్స్ట్రక్షన్కు లాస్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని అల్లంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం అన్నారు. అల్లంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు గాను 42,79,988 లక్షల రూపాయల షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇక్కడ తిరగమ్మా, చూడమ్మా. వేదిక మీదకి రావాల్సిందిగా కోరడమైనది. రాజోలి మండలం సంబంధించిన రెడీ ఉన్నామా? రాజోలి గ్రామం రేపల్లె లక్ష్మి. Logo busana. మేడికొండ రత్నమ్మ.
యశోదమ్మ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTF సిసికుంట మండల శాఖ ఆధ్వర్యంలో 2021 నూతన క్యాలెండర్ను గౌరవ ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. TSUTF జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ప్రత్యేక తరగతులు లేనందున విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆలోచనతో యూటీఎఫ్ ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నది. దానిలో భాగంగానే ఈ విద్యా సంస్థలు కూడా మనం మంచిగా కొనసాగాలని చెప్పి అందుకోసం సహాయ సహకారాలు మన ఎంఈఓ గారు కూడా కావాలని చెప్పి కోరుతూ ఈ నూతన సంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ తీసుకొస్తాను. మేడం లాక్ ఫోటోకి మామూలుగా ఉల్టా వెళ్ళాలి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వార్డు నెంబర్ 6లో బోయరవి ఆధ్వర్యంలో 14th ఫైనాన్స్ 3.50 లక్షల రోడ్డు వర్క్ ని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2017 నుంచి పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ ప్రారంభించి రాష్ట్రంలోనే తాండూరు మున్సిపాలిటీ ప్రత్యేక మున్సిపాలిటీగా తీర్చిదిద్ది తాండూరు మున్సిపాలిటీకి ప్రత్యేక హోదా వచ్చేలా తామంతా కృషి చేస్తున్నామన్నారు. వార్డ్ నెంబర్ 6లో గత 2017 నుంచి పెండింగ్ ఉన్నటువంటి సీసీ ట్రైన్ వర్క్ సీసీ రోడ్ వర్క్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి మన 14th FC నుంచి 3,50,000 శాంక్షన్ అయింది ఉంది. కాకపోతే కొన్ని కరోనా కొన్ని ఇబ్బందుల వల్ల గత కౌన్సిల్ నుంచి అది పెండింగ్ ఉంది. కాబట్టి కాంట్రాక్టర్స్ అందరికీ మేము ఎన్నోసార్లు మీటింగ్ పెట్టి పిలిచి పెండింగ్ వర్క్స్ అన్నీ అతి తొందరలో పూర్తి చేయాలని మేము కోరుకున్నందుకు వాళ్ళు మా మాట విని తొందరగా వర్క్ స్టార్ట్ చేసినందుకు ఇక్కడ ఈ కాంట్రాక్టర్ అయినటువంటి బిలాల్ గారికి కూడా వాయిద్ హుస్సేన్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా పెండింగ్ ఉన్నాయి వర్క్స్ అన్నీ. ఇవన్నీ అతి తొందరలో అయిపోతే ఆల్రెడీ మేము కొత్త టెండర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అది కూడా మళ్ళీ రేపో ఎల్లుండి లోపు కాంట్రాక్ట్ ఆర్డర్ వాళ్ళకి వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పెండింగ్ వర్క్లన్నీ తొందరగా పూర్తి చేస్తే కొత్త వర్కులు కూడా స్టార్ట్ చేస్తారని అందరు కాంట్రాక్టర్లు అందరికీ విన్నవించుకోవడం జరిగింది. అదే పనిలో ఇక్కడ మన వార్డ్ నెంబర్ 6లో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న సీసీ రోడ్ వర్క్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంకా కొన్ని వర్క్లు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా అతి తొందరలో కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు మొన్న కౌన్సిల్లో అయినటువంటి కాంట్రాక్ట్ వర్క్లన్నీ ఒక 2-3 డేస్లో అది కూడా వర్క్ ప్రారంభోత్సవానికి స్టార్ట్ అవుతాయని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్స్ అందరికీ, అలాగే వార్డు కౌన్సిలర్ అయినటువంటి బోయ రవిరాజు గారికి, ఈ వార్డు సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న మైగ్రేన్ లేబర్స్ కు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ పట్టణ శివారులో గల జాతీయ వలస నిర్మాణాలు మరియు ఇతర కార్మికుల సంఘ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైగ్రేన్ లేబర్స్ కు కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా తమ ప్రభుత్వం ఎంతో అండగా ఉందని తెలిపారు. జిల్లా ఆఫీసర్ మనం ఏం చేద్దాం, లేబర్ కమిషన్ పిలిపిస్తాం.
గణేష్ అన్న కెమెరాకు ఓకే కేసులు నారాయణ స్వామి గారు కూడా మన జిల్లాలో ఉన్నటువంటి మైగ్రేట్ లేబర్స్ పైన అనేక రకాలుగా పోరాటాలు చేసి ఎంతోమంది కూడా మరి విముక్తి చేయడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. అయినా కూడా వారితో పాటు అనేక సంవత్సరాల అనుభవంలో ఉన్నటువంటి మా గణేష్ గారు ఇంకా చాలామంది కూడా టీఆర్ఎస్కేవి అనుబంధంగా టీఆర్ఎస్కేతో పాటు మేము కూడా ఉంటాం. మేము కూడా పీడిత వర్గాల పట్ల న్యాయం చేస్తాం, మైగ్రెంట్ లేబర్స్కు ఇంకా మేలు చేస్తాం, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము మా టీఆర్ఎస్కేవి పీడిత వర్గాల పట్ల కానీ మైగ్రెంట్ లేబర్ పట్ల కానీ కార్మిక కర్షకుల పట్ల కానీ ఖచ్చితంగా వారి వైపులా మేము ఉంటాం. త్వరలోనే అధికారులతో కార్మిక సంఘ అధికారులను కూడా హైదరాబాద్ నుంచి పిలిపించి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయించి న్యాయమైన డిమాండ్లు అన్నీ కూడా పరిష్కారం అయ్యేటట్టు ఖచ్చితంగా చేస్తామని చెప్పని మరి మంచిగా మీరు చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు మంచి ఆఫీసును కూడా మేము ఎక్కడున్న దగ్గర చూపిస్తాం. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహకారంతో కోయిల్కొండ పెద్ద చెరువుని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని కోయిల్కొండ సర్పంచ్ కృష్ణయ్య తెలిపారు. మంగళవారం మండలంలో ఉన్న పెద్ద చెరువు తూము ద్వారా ఆయకట్టు రైతుల సాగు కొరకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 32 సంవత్సరాల తర్వాత ఈసారి నిండుకుండలా ఉండడంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపించిందని తెలియజేశారు. అదేవిధంగా రైతులు స్వచ్ఛందంగా వచ్చి కాలువలు చేయించుకున్నా అందుకు రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోయిల్కొండ ఎంపీటీసీ ఆంజనేయులు, విఆర్ఓ కృష్ణారెడ్డి, రైతులు సిరాజ్, రమేష్, కురుమయ్య, శ్యామ్ సుందర్, జి వేణు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రమేష్ కొంచెం వెనక్కి చెప్పు. కోయిల్కొండ కొండ చెరువు గత 32 సంవత్సరాల నుంచి కూడా నిండకపోవడం, మళ్ళీ ఈరోజు ఆ దేవుడు ప్రకృతి వర్ణించినందుకు 32 సంవత్సరాల తర్వాత నిండినందుకు ఈరోజు కోయిల్కొండ ఆయకట్ట రైతులంతా హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈ ఆయకట్ట రైతులంతా కూడా ఇప్పుడు వదిలిన కాలువలు ఎక్కడైతే మింది కాలువ, కింది కాలువ, జాలు కాలువలు, ఈ 3 కాలువలు ఏవైతే ఉన్నావో మళ్ళీ రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎకరాకి ఇంత స్వచ్ఛందంగా వాళ్ళు వేసుకొని ఈరోజు కాలువలు తీసుకుపోవడం, మరి నెక్స్ట్ ఇంకా కూడా మీన్ కాలువలు కూడా రైతులు కూడా ముందరకు వచ్చి తీసుకుపోతే నెక్స్ట్ వచ్చేసారి వరకు కూడా దేవుడు కరుణించి మన వచ్చే గుండ్లాల లిఫ్ట్ ద్వారా కానీ కరవైన లిఫ్ట్ ద్వారా కూడా ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండే ఈరోజు రైతే రాజ్యం వేలేటందుకు ఈరోజు ప్రభుత్వం చేసిన దానికి అనుగుణంగా నిజంగా ఈరోజు ఎవరైనా అడిగి చూడండి, ఈరోజు రైతులు భూమి అమ్మాలంటే కూడా మేము రైతులు కొంటాం కానీ అమ్మడానికి ముందుకు లేము. కాబట్టి ఈరోజు ఎవరు కూడా భూములు అమ్మడానికి రైతులు ఇవ్వలేరు. ఈరోజు వలస అయిన కూలీలు కూడా ఈరోజు సొంత గ్రామాలకు తీసుకొచ్చి ఈరోజు కరోనా పుణ్యాన్న అసలు ఎవరి భూమి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే ఈరోజు ఎక్కడున్న గుట్టరాలు వీకొని ఎవరి గెలుసులు వాళ్ళు వేసుకొని ఈరోజు ఒక్క ఇంచు వదలకుండా ఈరోజు రైతులు చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఉన్న భూములు అమ్ముకోకుండా ఈ వ్యవసాయ పొలంలో ఏవైనా తరి కానీ కుస్కి కానీ ఏ పొలం ఉన్నా కూడా అమ్ముకోకుండా ఈరోజు రైతే ఖచ్చితంగా లక్ష్యంగా తీసుకోవడానికి ఈరోజు ప్రభుత్వం సంకల్పం కట్టుకున్నది. కాబట్టి అదేవిధంగా ఈరోజు రైతులంతా ఏకమై ఈరోజు కోయిల్కొండ రైతులు కూడా నిజంగా కొంతమంది రైతులు వచ్చి అయ్యా మేము తీసుకుని స్వచ్ఛందంగా వచ్చినందుకు కూడా రైతులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసారి కూడా ఎందుకంటే మనకి ఈసారి నిండింది కాబట్టి వచ్చేసారి కూడా పెద్ద కాలువలు చిన్న పిల్లవ కాలువ కాకుండా కూడా ప్రభుత్వం ద్వారా ఐబీ ద్వారా ఎస్టిమేట్ వేయించి మన ఎమ్మెల్యే గారి తీసుకెళ్ళి తప్పనిసరిగా సీసీ కల్వర్ట్ అయ్యే విధంగా పెద్ద కాలువలు, పిల్ల కాలువలు కాదు పెద్ద కాలువలు అయ్యే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తామని చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో వెలిసిన అనుమతి లేని లేఅవుట్లపై ప్రత్యేక అధికారులు మంగళవారం యుద్ధ ప్రాతిపదికన పరిశీలన చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు
ఆదేశానుసారం దేవరకద్ర నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అక్రమంగా వెలిసిన లేఅవుట్లను పరిశీలిస్తున్నామని కలెక్టర్ ఆదేశానుసారంగా అడ్డాకుల మండలంలోని లేఅవుట్లను పరిశీలించడం జరుగుతుందని ప్రత్యేక అధికారి మున్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో గ్రామాలలో వెలిసిన లేఅవుట్లు తప్పనిసరిగా పర్మిషన్ కలిగి ఉండాలని, గ్రామ పంచాయతీకి 10% భూమిని కేటాయించాలని, డిటిపిసి నాలా పర్మిషన్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆమె తెలియజేశారు. ఇట్లా కొద్దిగా ఇట్లా పెట్టండి, అక్కడ పైకి లేపి ఇట్లా. ఓకే సర్వే చేయడానికి 3 టీంలు జిల్లాలోన నియమించడం జరిగింది. అందులో మాదొక టీము. నాకు దేవకద్ర కాన్స్టిట్యున్సీ మొత్తం ఇల్లీగల్ లేఅవుట్స్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఉన్నాయో మండలం అవన్నీ తిరిగేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని మనకు కోరడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు మనము అడ్డాకల్ మండల్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు మొత్తం 11 ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయని మనకు కలెక్టరేట్ నుంచి మనకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తున్నాం. ఒకటి ఏమంటే మనకు 2008 తర్వాత ఏవైతే మనకు లేఅవుట్స్ ఫామ్ అయిందో అవన్నీ కూడా మేము చెక్ చేస్తామండి. అంటే ఇల్లీగల్ లేఅవుట్స్ అనే కాకుండా డిటిసిపి అప్రూవల్ ఉన్నవి కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే మనకు ఈ ఇల్లీగల్ లేఅవుట్స్ కానీ డిటిసిపి లేఅవుట్స్లో కూడా ఫెసిలిటీస్ కల్పించారా లేదా అనేది, రోడ్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అవన్నీ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం ఒకటి. ఇంకోటి మనకు 10% ల్యాండ్ గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది. మొత్తం కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఇప్పుడు భూత్పూర్ మండల్లో 53 ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయండి. అదేవిధంగా మూసాపేటలో 23 ఇచ్చారు. దేవకద్ర దగ్గర 100 వరకు ఉన్నాయి. అదేవిధంగా సీసీ కుంట కూడా మనకి 40 నుంచి 50 పైన ఉన్నాయండి. ఇంకా అక్కడ విజిట్ చేయలేదు. ఇప్పుడు భూత్పూర్ మండలం అయిపోయింది. నెక్స్ట్ అడ్డాకల్ మండలం ఇప్పుడు చేయడం జరుగుతున్నది. సో మనం ఇదంతా కూడా సర్వే చేసిన తర్వాత కలెక్టర్ గారికి డైలీ మనకు ఒక గూగుల్ ఫామ్ పెట్టారు. ఆ ఫామ్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. హార్డ్ కాపీ కూడా మన సిఓ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మనకు డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఒక టీం ఫామ్ చేశారు. మేము చేసిన సర్వేని మళ్ళీ వాళ్ళు ర్యాండమ్ జిల్లా అధికారులు కూడా ర్యాండమ్ చెక్ చేస్తారు వచ్చి మనకు, అంటే మేము చేసింది కరెక్టా కాదా అనేది. దాని తర్వాత కలెక్టర్ గారు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. దానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే అండి, మనకు చాలామంది అంటే 2008 తర్వాత లేఅవుట్స్ అయితే చేశారు కానీ గవర్నమెంట్కు 10% ల్యాండ్ అంటే ఏ గ్రామ పంచాయతీలో లేఅవుట్స్ చేశారో ఆ లేఅవుట్స్కి సంబంధించి 10% ల్యాండ్ గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేపించవలసి ఉంటుంది. చాలామంది చేపించకుండా ఉన్నారు. సో అందులో అంటే ఇది కూడా మనకు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎవరైతే చేపించలేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మనం ఈ సర్వే అనేది చేపట్టడం జరుగుతున్నది. కంపల్సరీ ఈ లేఅవుట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏ గ్రామ పంచాయతీలో చేస్తున్నారో ఆ గ్రామ పంచాయతీకి 10% ల్యాండ్ వాళ్ళే మనకి గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేపించవలసి ఉంటుంది. ఇది ఎన్ని రోజులు కంప్లీట్ చేయమని ఆర్డర్స్ వచ్చింది? ఏదండి సర్వే వీలైనంత వరకు తొందరగా చేయమని చెప్పారండి. మ్యాక్సిమం మనకు 3 నెలలు అయితే టైం ఇచ్చారు. మ్యాక్సిమం ఇంకా కూడా తొందరగానే సబ్మిట్ చేయాలని మేము ట్రై చేస్తున్నాం రిపోర్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. కాలనీలో ఉన్న పాత డ్రైనేజీ స్థానంలో కొత్త డ్రైనేజీ వ్యవస్థ నెలకొల్పాలని, త్వరలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం గాంధీ ట్రస్టులోని భవన నిర్మాణ అనుబంధ కార్మికుల సంఘము 2021వ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఏ ఆధారం లేదు, ఏది లేదు. వచ్చి ఇండ్లలో లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాలు వస్తున్నాయి. డెవలప్మెంట్ టౌన్ చూస్తే మీరు ఎక్కడ చూసినా డెవలప్మెంట్ టౌన్ డెవలప్ అవుతున్నాయి. రోడ్ వేస్తున్నాం, సిసి రోడ్ వేస్తున్నాం, డాంబర్ రోడ్ వేస్తున్నాం, పార్కులు కడుతున్నాం.
తీయండి మీ తలలు, నీ తలలు తీయండి. భీమరాదన్న నీ తలది నీ దేనికి పెట్టు. కొంచెం ఎన్నిక ప్రధాన కార్యదర్శి చెన్నై గారు, భవన నిర్మాణ అనుబంధ సంఘం వాళ్ళు మీరందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని దీంట్లో ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ, దాంతోపాటు న్యాక్ వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చిందో ఆ ట్రైనింగ్ తీసుకున్న వారికి సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. మొత్తం ఎంతమంది మరి ఇప్పుడు కూడా కంటిన్యూ చేసుకున్నది కాబట్టి ఒక్కసారి కడితే 5 ఏళ్ళ వరకు అది ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత మనం రిన్యూవల్ చేసుకోవాలి. రిన్యూవల్ చేసుకుని 60 రూపాయలు మాత్రం కట్టాలి. మరి మీరు అందరూ ఖచ్చితంగా ఈ మెంబర్షిప్ చేసుకోవాలి. దాంతో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మరి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎవరు మనకు చెప్పి రావు. అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా మనైతే ఆ కుటుంబం రోడ్డు పోలేదు. మరి ఆ కుటుంబానికి సంక్షేమ కొరకు ప్రభుత్వ పరంగా 6 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది మామూలు మాట కాదు. మరి అటువంటి స్కీమ్ అందరూ ఉపయోగించుకొని కోరుకుంటూ, మరి అట్లాగే కార్మికులందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి మరి న్యాక్ వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ 2 బ్యాచ్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ న్యాక్ ట్రైనింగ్ మీకు భోజనం పెట్టి 5,000 ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అందరూ సంతోషంగా సుఖంగా బతకడానికి అవసరం అన్ని ఏర్పాటు చేస్తాం. తర్వాత బీదోళ్ళు ఎవరైనా పూర్తిగా ఇబ్బందులు ఉండి ఇప్పుడు మార్చి తర్వాత సొంత స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ అవుతున్నాయి. అలాగే చాలా దాదాపు 1,500 ఇల్లు కడతారు. 400 ఇల్లు కంప్లీట్ అని కొన్ని రెడీ అవుతున్నాయి. పూర్తి స్థలాలు కూడా లేని వాళ్ళు, పూర్తి దిక్కు లేని వాళ్ళు, తర్వాత ఒకటే ఇంకా 3-4 ఉంటారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టినా భావిస్తాం. సొంత స్థలాలు ఉన్న వాళ్ళకు సొంత స్థలాల ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. అంటే బీదోళ్ళు, మీ కార్మికులు మీద అంటే ఎవరైనా పూర్తి బీదోళ్ళు ఉంటే కూడా ఇల్లు లేని ఉంటే అప్లై చేసుకుంటే మీ దానికి కూడా అవకాశం ఇస్తారు తెలియజేస్తూ జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ భూములలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యం, అల్లంపూర్ శాసనసభ్యులు విఎం అబ్రహం. పర్మిషన్ లేని లేఅవుట్లపై కన్నెర్ర చేసిన అధికారులు, గ్రామాలలో ప్రత్యేక తనిఖీలు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.